శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ద్వితీయాశ్వాసము గరుడోపాఖ్యానం. గరుడోపాఖ్యానాన్ని నన్నయ్య గారు అనితర సాధ్యమైన బలపరాక్రమాలతో జన్మించిన ఒక దివ్యపురుషుని గాథగా, తల్లిని దాస్యం నుండి విడిపించిన ఒక ఉత్తముడైన కుమారుని చరిత్రగా వర్ణించారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలుండేవారు. వారిలో వినత, కద్రువ కూడా ఇద్దరు భార్యలు. వారిద్దరూ కశ్యప ప్రజాపతికి కొన్ని వేల సంవత్సరాలు పరిచర్య చేసిన తరువాత, నీ తేజస్సు వలన మేము సంతానాన్ని పొందాలని అనుకుంటున్నాము అని అడిగారు. వివాహంలో చేసే సంకల్పం ఒక్కటే, ప్రజాపత్యర్థం, అంటే ధర్మబద్ధమైన సంతానాన్ని పొందడం కొరకు మాత్రమే వివాహం అనే ప్రక్రియ వచ్చింది. ధర్మపత్ని అని కామాన్ని ధర్మంతో ముడివేస్తారు. పురుషుని యొక్క కామము ధర్మపత్ని యందు మాత్రమే ఉంటే దాన్ని ధార్మిక కామము అంటారు. ఈ ధార్మిక కామానికి ఫలితమే పుత్రుడు అనే అర్థం. ప్రాణోత్క్రమణ సమయంలో మనిషికి చాలా బాధ కలుగుతుందని గరుడ పురాణం చెబుతుంది. కొడుకు ఒడిలో తలపెట్టుకుని ప్రాణోత్క్రమణం అవుతుంటే అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉండి ఆ బాధ తెలియదు. ప్రాణోత్క్రమణ సమయంలో మరణ వేదనలో దుఃఖం కలగకుండా ఉంచగలిగే ఏకైక స్థానం పుత్రుడిది మాత్రమే. అందుకే ఐశ్వర్యాల్లోకెల్లా మహదైశ్వర్యం పుత్రగాత్ర పరిష్వంగమే. కొడుకు ఒడిలో ప్రాణం వదలడం కాశీలో ప్రాణం వదలడంతో సమానం. తండ్రి మరణానంతరము కొడుకు గయ వెళ్ళి గయాశ్రార్థం పెడతాడు. గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టిన కారణం చేత పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందుతాడు తండ్రి. కొడుకు ఉంటే ఇన్నిటినీ ఇస్తాడు. అదే కూతురు ఒక్కరితి ఉంటే కన్యాదాన ఫలితం చేత గట్టెక్కిస్తుంది. ధర్మసంతానాన్ని పొందటమే వివాహం యొక్క లక్ష్యం. అప్పుడు కశ్యపుడు భార్యలిద్దరిని, మీకు ఎటువంటి సంతానం కావాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు అనల తేజులు దీర్ఘదేహులు అయిన ఎట్టి తనూజులన్ వినుత సత్తులన్ కోరె కద్రువా వేవురన్ కడువేట్కతో వినత గోరే సుపుత్రులన్ భుజవీర్యవంతులన్ వారి కంటెను బలాధికులైన వారిన్ కడింది వీరులన్ ఇద్దరన్. మొదటిగా కద్రువ ఏమైందంటే, అగ్నిహోత్రంతో సమానమైన తేజస్సు కలవాళ్ళు, విశేషమైన బలం ఉన్నవాళ్ళు, చాలా పొడుగైన దేహాలు కలిగి ఉన్నవాళ్ళు, ప్రసిద్ధి పొందిన బలం కలవాళ్ళు 1000 మంది కావాలని కోరుకుంది. తరువాత వంతు వినతకు వచ్చింది. సుపుత్రులైన వారు, అపారమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు, కద్రువకు పుట్టబోయే సంతానం కన్నా బలం కలిగిన వాళ్ళు 2 పుత్రులు నాకు కావాలి అని అడిగింది వినత. కశ్యపుడు తథాస్తు అంటూ వారి కోరిక మేరకు పుత్రకామేష్టి యాగాన్ని చేసి దైవానుగ్రహాన్ని పొంది భార్యల కోరిక తీర్చాడు. కద్రువ గర్భం ఫలించగా ఆ అండాల్ని నీటి కుండలో ఉంచి జాగ్రత్తగా సంరక్షించమన్నాడు. కొంతకాలానికి ఆ అండాలన్నీ పగిలి ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు, కర్కోటకుడు, తక్షకుడు మొదలైన 1000 మంది సర్పశ్రేష్ఠుడు పుట్టారు. కద్రువ పరమ సంతోషంగా, పరమ ప్రేమగా బిడ్డలను పెంచుకుంటున్నారు. తన గర్భం నుండి పుట్టిన గుడ్లు 2 నుండి ముద్దు కుమారులు బయల్పడని కారణంగా సిగ్గుపడి కృంగినదై కొడుకులను కోరే వినత ధైర్యం కోల్పోయి ఒక గుడ్డును బద్దలయ్యేటట్లు చేసింది. అందులో నుండి పక్షి బయటికి వచ్చి, దాన నపరార్థకాయ విహీనుడు పూర్వార్ధతను సహితుడు అరుణుడనంగాన్ ఉదయించే సుతుండు మహానీతియుతుండు తల్లికి అప్రియమెసగెన్. క్రింద శరీరం లేనివాడు, మీద సగం దేహంతో ఉన్నవాడు అయిన కుమారుడు అరుణుడు అనే పేరుతో గొప్ప నీతితో కూడినవాడు తల్లికి అనిష్టం అతిశయించేటట్లుగా పుట్టాడు. పుడుతూనే తల్లి వంక చూసి, మా నీది అతి విశ్వాసం. ఆ అతి విశ్వాసం వల్లే నీవు సిగ్గుపడ్డావు. ఆ సిగ్గుపడ్డం వల్ల నీ అతిశయం పోవడానికి నేను పూర్తిగా తయారు కాకముందే గుడ్డు బద్దల కొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్లు చేశావు. నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నీవు చేశావు కాబట్టి నీకు 500 సంవత్సరాల పాటు కద్రువుకు దాసివిగా ఉంటావు అని చెప్పి తల్లిని శపించాడు. తరువాత ఇంకో మాటంటూ, అమ్మా
తొందరపడి ఒక గుడ్డును పగలగొట్టి నాకు అంగవైకల్యాన్ని తెచ్చావు. రెండవ గుడ్డుని మాత్రం ఆ విధంగా పగలగొట్టకు. అందులో నుండి మహా తేజోమూర్తి ఉద్భవిస్తాడు. ఆయన నిన్ను దాస్యం నుండి విడుదల చేయిస్తాడు అని చెబుతూ మహానుభావుడైన అరుణుడు సూర్యభగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. సూర్యభగవానుడే మహా తేజోమూర్తి, అగ్నిహోత్రం. ఆయన దరిదాపులకు కూడా ఎవరూ వెళ్ళలేరు. అటువంటి బ్రహ్మాండమైన తేజోరాశి అయిన సూర్యుడికి ఒక రథం, దానికి ఒకటే చక్రం. ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఒకటే చక్రంతో ఉన్న రథం. ఆ రథానికి 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలను తోలడానికి ఒక సారథి. సారథికి నడుము కింద శరీరం లేదు, పైన శరీరం మాత్రమే ఉన్నవాడు. ఆయన రథం నడిచే మార్గము ఆధారం లేని ఆకాశం. ఆయన గమనంలో 1 నిమిషం ఆలస్యంగా ఉదయించడం కానీ 1 నిమిషం ఆలస్యంగా అస్తమించడం కానీ ఉండదు. అది ఈశ్వరుడి ప్రతిభ. తన దగ్గర ఉన్న సాధన సంపత్తులను బట్టి ప్రకాశించడం కాదు, తన శక్తి చేత ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. దానివలన సూర్య రథసారథి అయిన అరుణుడికి గొప్పతనం వచ్చింది. సూర్యుని తేజస్సును తట్టుకొని సారథిగా నిలబడగలిగిన వాడంటే ఆయన ఎంత తేజోమూర్తో! ఆయన నిజంగా పూర్ణంగా ఒక గుడ్డులో ఉండి ఉంటే అసలు ఈ లోకానికి ఎటువంటి మహాపురుషుడు ఆవిర్భవించేవాడో కదా.